హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడీఎస్ జాబ్స్ 2026కి సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయ్యిందండి. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని చాలా మంది అయితే ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం ఈగర్గా వెయిట్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా ఎట్టకేలకు సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నేను కొన్ని డివిజన్స్ అయితే చెప్తాను. ఆ డివిజన్స్ కి ఎవరైతే పెట్టారో వాళ్ళకి మాత్రమే 100% జాబ్ అయితే వచ్చిందండి. మరి ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ పేరు అసలు లిస్ట్ లో ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ప్రతి డివిజన్ కి ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ లో కట్ ఆఫ్ ఏ విధంగా తీశాడు, ఎలా సెలెక్ట్ చేశారు, మొత్తం కూడా అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇంకా డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. పోస్టల్ జీడీఎస్ అఫీషియల్ వెబ్సైట్ లోనే సెకండ్ మెరిట్ లిస్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. పోస్టల్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 లిస్ట్ 2 ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్ అనేసి క్లియర్ గా అయితే ఇచ్చారు. నిన్న నైటే మనకి ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి. కానీ కొన్ని స్టేట్స్ కి అయితే ఇంకా సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వలేదు. ఆ స్టేట్స్ కి ఎందుకు రిలీజ్ చేయలేదు, రీజన్ మొత్తం కూడా ఈ వీడియోలోనే చెప్తాను. ఫస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ కి సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసి మీకు ఒకసారి మొత్తం కట్ ఆఫ్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేస్తున్నాము. చూడండి, సప్లిమెంటరీ లిస్ట్ 2 అని అయితే వచ్చింది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 2 అనేసి క్లియర్ గా అయితే ఇచ్చారు. మన ఛానల్ ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పానండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ కి అయితే చాలా హెవీ కాంపిటీషన్ ఉందనేసి. సో ఎగ్జాక్ట్ గా అదే ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది. చూశారు కదా, 10th క్లాస్ లో 100% మార్క్స్ ఎవరికైతే వచ్చి ఉంటాయో వాళ్ళ పేర్లు మాత్రమే వచ్చాయండి. సెకండ్ మెరిట్ లిస్ట్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ కి ఎంతో కొంత కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది అని అనుకున్నాము. బట్ ఏంటంటే మన హోప్స్ అన్ని కూడా రివర్స్ అయ్యాయి. 100%. అంతేకాకుండా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి 98% ఉన్న వాళ్ళు సెలెక్ట్ అయ్యారంటే కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉందో మీరే అర్థం చేసుకోవచ్చండి. సో ఈ 100% వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపుగా కరోనా పాస్ క్యాండిడేట్స్ అండి. సో దీన్ని బట్టి మనకైతే క్లియర్ గా అర్థమవుతా ఉంది. చాలా ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ కి అయితే పెట్టుకున్నారు. కానీ అక్కడ మనకి వేకెన్సీస్ అనేవి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి టోటల్ వేకెన్సీస్ మనకి ఇచ్చింది 1060 మాత్రమే అండి. తర్వాత తెలంగాణకు వచ్చేసరికి 989 వేకెన్సీస్ మాత్రమే ఇచ్చారు. కానీ ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్ కి అప్లికేషన్ పెట్టుకునే టైంలో చాలా మంది కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలోనే నేటివ్ ప్లేసెస్ లో దగ్గరగా ఉండే ప్లేసెస్ లో అయితే ఈ పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకున్నారు. సో అదే ఇక్కడ మీకైతే కొంచెం డ్యామేజ్ అయితే అయ్యింది. కరోనా పాస్ తోటి దెబ్బకి 10th క్లాస్ లో 100% మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసేసారనమాట. వాళ్ళందరూ కూడా ఏపీ, తెలంగాణకు పెట్టేసరికి ఈ లోపు ఎవరికైతే 97, 98 వచ్చాయో వాళ్ళు కూడా అవకాశం అయితే లేకుండా పోయింది. సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి దాదాపు 100% ఉన్న వాళ్ళకి జాబ్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి అయితే చూద్దాము. సప్లిమెంటరీ లిస్ట్ 2 అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 తెలంగాణ సర్కిల్ లిస్ట్ 2 అనేసి అయితే ఇచ్చారు. సో తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్ లాగానే సేమ్ లెవెల్ అయితే మెయింటైన్ అవుతా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, కట్ ఆఫ్ మొత్తం కూడా 100%, 99%. ఇంకా మనకి ఎస్టీ క్యాండిడేట్స్ ఇక్కడ చూడొచ్చు మీరు 95% అయితే వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. ఒక క్యాండిడేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయినట్లు మనకి ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ లో అయితే చూపిస్తా ఉంది. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ కి అయితే ఈ క్యాండిడేట్ అయితే అప్లికేషన్ పెట్టాడు. సో చెప్పాను కదా, మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ప్యూర్ లక్ అండి. సో ఏంటంటే చాలా మంది అప్లై చేస్తారు, చాలా బల్క్ అమౌంట్ లో అయితే అప్లై చేస్తారు. సో మేబీ లక్ అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అని చెప్పుకోవాలండి. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటికి కూడా సేమ్ డిఫికల్టీ లెవెల్ అయితే మెయింటైన్ అవుతా ఉంది. మేబీ మీ అందరికి థర్డ్ మెరిట్ లిస్ట్ లో కూడా సేమ్ ఇదే లెవెల్ అయితే మెయింటైన్ అయ్యే అవకాశం ఉంది. 100% ఎవరికైతే వస్తుందో వాళ్ళకే జాబ్ అయితే రావడానికి అవకాశం ఉంటుందండి. అది కూడా ఏపీ, తెలంగాణలో మాత్రమే. ఎందుకు అని అంటే కాంపిటీషన్ అయితే అలా ఉందండి, హెవీ కాంపిటీషన్ అనమాట. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా 15 days టైం గ్యాప్ అయితే ఇస్తారు. ఏప్రిల్ 27 లోపు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ కి సెలెక్ట్ అయ్యారో మీ అందరూ కూడా ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఇదండి మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి మనకి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్. సో మాక్సిమం మీకు థర్డ్ మెరిట్ లిస్ట్, ఫోర్త్ మెరిట్ లిస్ట్ కూడా ఇదే విధంగా రిపీట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఉత్తరాఖండ్ ఈ సర్కిల్ కి సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే చూద్దామండి. కట్ ఆఫ్ ఏ విధంగా తీసారో మీరు ఇక్కడైతే క్లియర్ గా మీకు ఇక్కడ అర్థమైపోతుంది.
ఇక్కడ మీకు ఎస్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో 93% మార్క్స్ అయితే వచ్చి ఈ ఉత్తరాఖండ్ డివిజన్ పెట్టుకున్న వాళ్ళు అయితే సెలెక్ట్ అయ్యారండి. సో ముఖ్యంగా గుజరాత్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ అలాగే నార్త్ ఈస్ట్ ఈ స్టేట్స్ కి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా మాక్సిమం సెకండ్ మెరిట్ లిస్ట్ లో అయితే వాళ్ళ పేర్లు అయితే వచ్చాయి. చూడండి ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్ కి 94.6% వచ్చినా సరే సెలెక్ట్ అయ్యారనమాట. సో మెయిన్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు స్టేట్స్ కే చాలా ఇబ్బంది అయితే పడిందండి. సో రిమైనింగ్ అప్లై చేసుకున్న వాళ్ళకి 91, 88% వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. సో ఉత్తరాఖండ్ మెయిన్ సెకండ్ మెరిట్ లిస్ట్కి సంబంధించి కట్ ఆఫ్ వచ్చేసరికి 90% కంటే ఎవరికైతే ఎక్కువగా వచ్చాయో వాళ్ళందరూ కూడా సెకండ్ మెరిట్ లిస్ట్లో అయితే మ్యాక్సిమం పేర్లు అయితే వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు గుజరాత్కి సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే చూద్దాము. గుజరాత్ ఈ స్టేట్కి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం అయితే వాళ్ళందరూ సెలెక్ట్ అయ్యారండి. మీరు ఇక్కడ చూడొచ్చు అన్రిజర్వ్డ్ యూఆర్ కేటగిరీకి కూడా 95% వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయిపోయారనమాట. ఇక పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 75% వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారండి. సో మనకి ఉత్తరాఖండ్, గుజరాత్, జార్ఖండ్ అంతేకాకుండా మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా కట్ ఆఫ్ అనేది చాలా బాగా తగ్గించారు సెకండ్ మెరిట్ లిస్ట్కి అయితే. కానీ మన తెలుగు స్టేట్స్కి అయితే కట్ ఆఫ్ అనేది ఏమాత్రం తగ్గలేదన్నమాట. 100% ఉన్న వాళ్ళకి జాబ్ అయితే వచ్చింది. ఎవరైతే తెలుగు స్టేట్స్కి పెట్టుకుని ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మీ 10th క్లాస్లో మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, మీ క్యాస్ట్ ఏంటి, మీరు పెట్టిన డివిజన్ ఏంటి, ఇలాగా మొత్తం కూడా డీటెయిల్స్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అట్లీస్ట్ మీకు థర్డ్ మెరిట్ లిస్ట్లో అయినా సరే వస్తుందా రాదా అనేది నేనైతే మాక్సిమం మీ అందరికీ కూడా రిప్లై అయితే ఇస్తాను. సో 88% వచ్చిందండి ఎస్టీ క్యాండిడేట్కి. ఖచ్చితంగా ఈ యొక్క గుజరాత్లో అయితే వచ్చేసింది అనమాట. సో మనం పోస్టల్ జీడిఎస్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే నేనైతే అప్పుడు కూడా వీడియోస్ చేశాను, మీరు కావాలంటే చూడండి. గుజరాత్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, అంతేకాకుండా నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏది పెట్టినా సరే మీకు జాబ్ అనేది ఈజీగా వచ్చేసేది అనమాట. ఇక్కడ మన తెలుగు స్టేట్స్ లో చాలా హెవీ కాంపిటీషన్, వేకెన్సీస్ ఏమో తక్కువ అనమాట. అందుకే మీకు 98-99% ఉన్నా సరే ఇప్పటి వరకు సెలెక్ట్ అవ్వలేదండి. సో మీరు మీ పేరు అసలు ఉందా లేదా లిస్ట్ లో ఎలా చెక్ చేసుకోవాలంటే పక్కన 3 డాట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఫైండ్ ఇన్ పేజ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేనైతే ర్యాండమ్ గా ఒక నెంబర్ని అయితే ఇచ్చాను అనమాట. సో మీరు ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే, మీ పేరు లిస్ట్ లో ఉన్నట్లయితే ఈ విధంగా మీకు అయితే చూపిస్తుంది అనమాట. ఇలాగానే వచ్చిందంటే మీకు జాబ్ అనేది వచ్చినట్లే అండి. పోస్టల్ జీడిఎస్ కి సంబంధించి మీరు ఇంకా డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. దాదాపు ఖచ్చితంగా మీకు 15 రోజులు టైం అయితే ఇస్తారు. ప్రతి మెరిట్ లిస్ట్ కి కూడా మనకి ఇంతే ఇస్తారనమాట టైము. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు మీ 10th క్లాస్ ఒరిజినల్ మార్క్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీ యొక్క ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే మీరు అప్లికేషన్ టైంలో ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి పెట్టినట్లయితే ఆప్షన్స్ ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఒరిజినల్స్ తో పాటు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా ఉండాలండి. మెయిన్ గా అన్నిటికంటే ఇంపార్టెంట్ మెడికల్ సర్టిఫికేట్ అనమాట. మెడికల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల చాలా మంది అయితే ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్ అనేది పోయిందండి. కాబట్టి వీలైనంత త్వరగా మెడికల్ సర్టిఫికేట్ అయితే మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మీకు అయితే ఇస్తారనమాట. ఇక ఈ పోస్టల్ జీడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది అన్ని స్టేట్స్కి అయితే రిలీజ్ కాలేదండి. కొన్ని స్టేట్స్కి మాత్రమే రిలీజ్ చేశారు. ఇక కొన్ని స్టేట్స్కి అయితే అసలు రిలీజ్ అవ్వలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, అస్సాము, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఈ డివిజన్స్ కి సంబంధించి మనకి ఇంకా సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ కాలేదు. త్వరలోనే మనకి రిలీజ్ చేస్తామనేసి అయితే మనకి చెప్తున్నారు. ఎందుకంటే ఈ 5 స్టేట్స్ లో మనకి జనరల్ ఎలక్షన్స్ అనేవి ప్రెసెంట్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క స్టేట్స్ కి సంబంధించి జీడిఎస్ రిజల్ట్ అనేది హోల్డ్ లో పెట్టారు. వెరీ సూన్ మనకైతే అప్డేట్ అనేది ఇస్తారండి. మళ్ళీ నేనైతే వీడియో చేసి మీ అందరికీ చెప్తాను. సో ఇదనమాట, మీకు వీడియో పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎక్కడైనా అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి, మీ అందరికీ కూడా రిప్లై ఇస్తాను. పోస్టల్ జీడిఎస్ థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇంకా దాని డీటెయిల్స్ మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను మాట్లాడతాను. తప్పకుండా లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ అయితే తప్పకుండా ఆల్లో పెట్టుకోండి. అన్ని జాబ్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో ఇస్తూ ఉంటాను మీకు. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హై పాయింట్స్ అయితే ఇవ్వండి. మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. కట్ ఆఫ్ డీటెయిల్స్ అన్ని మీలాగా వాళ్ళు కూడా తెలుసుకుంటారండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇదండి విషయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.